హలో గుడ్ మార్నింగ్. ఇదిగో నా గ్రీన్ టీ తాగుతున్నాను ఇప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇదిగో ఆయిల్ పెట్టేసుకున్నాను. తలకి ఆయిల్ పెట్టేసుకొని ఇంకా గ్రీన్ టీ తాగేస్తున్నాను అనమాట. తాగిన తర్వాత నేను ఇంకా రెడీ అవుతాను. రెడీ అవ్వడం అంటే ఐ మీన్ జైకి మిల్క్ తాగించాలి, ఇంకా టిఫిన్ చేయాలి. అండ్ మోస్ట్లీ నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుందండి. నేనైతే ఫస్ట్ ప్రిపేర్ అవుతాను అనమాట అన్నిటికీ, అంటే అన్నీ చేయడానికి. అందుకనే ముందు బూస్ట్ కోసం నేను టీ తాగేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చి చూసారా, ఇక్కడ బాగుంది కదా, నా డైనింగ్ టేబుల్ పైన ఇలా పెట్టాను. ఇది వచ్చేసి నువ్వుండలు, కొబ్బరుండలు, నువ్వుండలు. ఇవి అంటే నేను బాదాం వేసాను అనమాట. ఇందులో బాదాం కూడా అయిపోయి, అండ్ బాదాం తెచ్చుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నువ్వుండలు, కొబ్బరుండలు కూడా ఇంతకుముందు తెచ్చాను, అవి అయిపోయి మళ్ళీ ఇప్పుడు వేసా. ఇవైతే ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎందుకనంటే ఎప్పుడన్నా కాదు, నేను డైలీ తింటాను, డైలీ తినడానికి బాగుంటాయని చెప్పి ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ ఒక వాటర్ బాటిల్స్, ఇవి చూసారు కదా, ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ హోమ్ సెంటర్లో వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల తీయలేదన్నమాట. ఇది హోమ్ సెంటర్, అది కూడా అంటే 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. అండ్ ఈ ఫ్లవర్ వాజ్ ఉండండి, ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి ఇక్కడే మా ఇంటి దగ్గర తీసుకున్నాను అనమాట. కానీ చాలా రేట్ పడిపోయిందండి. అంత రేట్ ఉండదు, బట్ బయట అయితే నాకు చాలా రేట్ పడిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇవి స్టోన్స్ అయితే నా దగ్గర ఉండే అనమాట. అవి వేసి దాన్ని అలా డెకరేట్ చేశాను అనమాట. అక్కడ 2 వాటర్ బాటిల్స్, ఇవి కూడా నేను ఈ జార్స్ కూడా, గ్లాస్ జార్స్ కూడా నేను హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను. కానీ హోమ్ సెంటర్లో సూపర్గా ఉన్నాయండి ఐటమ్స్ అన్నీ కూడా. కాకపోతే ఏంటంటే మనకి చాలా రేట్ ఉంటాయి అన్నమాట, చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటనంటే కొంచెం కాస్ట్లీ ప్రోడక్ట్స్ ఉంటాయి, అంటే మనం కొంచెం బడ్జెట్ పెట్టుకోవాలన్నమాట. కానీ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది. నాకైతే చాలా నచ్చాయి. అండ్ అన్నీ కొనేయాలనిపించింది అనమాట. కానీ బడ్జెట్ చాలా లోగా ఉంది కదా. కాకపోతే ఆ బాటిల్స్ ఉన్నాయి కదా, అంటే వాటర్ బాటిల్స్ 130 రూపీస్ అండి, 129 రూపీస్ అనమాట. చాలా రీజనబుల్ అనిపించింది. గ్లాస్ బాటిల్స్ అనమాట అవి. అండ్ ఇంకా ఈ నువ్వుండలు ఇవి వేసాను కదా, ఈ నువ్వుండలు వేసాను కదా, ఈ బాటిల్స్ ఏమో మనకి 4 బాటిల్స్ 500కి వచ్చాయి. అంటే ఈచ్ వన్ 120, 130 అలా పడింది అనమాట. అలా పడింది. నాకు కూడా రీజనబుల్ అనిపించింది. ఇంకా ఉన్నాయండి దీనిలో మోడల్స్. ఇంకా కొంచెం అంటే షేప్ మారుతుంది అనమాట. ఆ షేప్ వచ్చేసి మనకి 6 బాటిల్స్ 349 ఆ రేంజ్లో వస్తున్నాయి. కానీ అది క్వాలిటీ అంత బాగాలేదు. చూడాలి, ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను కూడా వీడియో చేసి చూపిస్తాను. హోమ్ సెంటర్ అనేది మీరు చాలా దగ్గర చూసే ఉంటారు, హోమ్ సెంటర్. అండ్ చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ఇంకా మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే చూడండి. నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది వచ్చేసి రవ్వ ఉప్మా. 1 minute. మనం ట్రైపాడ్ పెట్టుకుందాము. ట్రైపాడ్ పెట్టుకుంటే కొంచెం చూపించడానికి బాగుంటుంది ఉప్మా అనేది, అందుకనే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తున్నాను. చాలా సింపుల్గా చేస్తున్నా. ఈ ఉప్మా అందరికీ ఇష్టం అండి, నాకు తప్ప. నేనైతే తినను. ట్రైపాడ్ పెట్టేస్తాను. కిచెన్ చూసారా, ఇలా ఉందన్నమాట.
ఫైనలీ కిచెన్ అయితే. అండ్ పైన డబ్బాలు కూడా ఒక్కొక్కసారి మారుస్తూ ఉంటాను అది. అండ్ ఇప్పుడైతే ఉప్మా చూసేసేయండి. వాయిస్ అనేది క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి. ఎందుకు అని అంటే సారీ, వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి చెప్పండి. ఎందుకనంటే ఇది ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను కదా, మైక్ పెట్టలేదు, అందుకని చెప్పేసి వాయిస్ క్లియర్గా ఉందో లేదో ఒకసారి మెన్షన్ చేయండి, నాకు తెలుస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి రవ్వ అయితే ఫ్రై చేస్తున్నాను. కొంచెం గీ వేసాను, కొంచెం గీ వేసి రవ్వ అనేది ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ ప్యాన్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి నాకు. అంటే ఒకటి పెద్ద ప్యాన్ వచ్చింది, అంటే ఇది పెద్దది, ఇంకొకటి మీడియం సైజ్ ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే దోశ తవా అని చెప్పాను కదా, అది అనమాట. కాకపోతే దోశది ఏంటంటే ఇది ఊడిపోయింది, ఈ హ్యాండిల్ అనేది ఊడిపోయింది. ఎలా ఊడిందో కూడా తెలియదు నాకు. అంటే స్టవ్ మీద పెట్టాను, ఊడిపోయింది అనమాట. చూడాలి అది రిపేర్ అవుతుందో లేదో ఒకసారి బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళేటప్పుడు చూద్దామని చెప్పేసి. ఇక్కడైతే గీ చేశానండి. ఈ పక్కన చూసారా, పక్కన ఇది గీ అనమాట. మాకు డైలీ పాలు వస్తాయి కదా, ఇక్కడ వచ్చేసి గేదె పాలు తీసుకుంటున్నాను. ఆ పాలని గీ చేసేసాను. ఇంకా కానీ చాలా పల్చగా ఉన్నాయి అన్నమాట పాలు, అస్సలు చిక్కగా అసలు లేవు, చాలా పల్చగా ఉన్నాయి, వాటరీగా ఉన్నాయి. చూడాలి అంటే ఒక మంత్ చూసి ఏం చేద్దాం అని అంటే, నార్మల్ విశాఖ డైరీ ఉంటుంది కదా, అందులో కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, ఆ ఫుల్ క్రీమ్ మిల్క్ తెచ్చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే ఇవి అస్సలు గీ అయితే నాకు 2 నెలలకి అంత గీ అయిందనమాట. అదైతే ఒక 1 మంత్కే అంత గీ వస్తుంది, ఒక బాటిల్ మీగడ వస్తుంది. బట్ ఇదైతే అస్సలు రావట్లేదు. ఎందుకంటే పల్చగా ఉన్నాయి కదా పాలు. అండ్ ఇది కొంచెం టైం పడుతుంది, రవ్వ అనేది బాగా వేగాలి. బాగా వేగితే మనకి అప్పుడు మంచి ఉప్మా అనేది రెడీ అవుతుంది. అండ్ దీనిలో ఏంటంటే నేను ఉల్లిపాయ కూడా వేయను అనమాట. ఎందుకంటే ఆ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే నాకైతే ఇష్టం, బట్ జైకి అసలు ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ఉల్లిపాయ వేయను. నార్మల్గా మనం ఆవాలు జీలకర్ర వేస్తాం కదా, పప్పులు అవన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు వేసేసి ఉప్మా చేసేస్తాను. పాపం వాడు ఇంకా తినలేదనమాట, పాలు తాగాడు కొంచెం అది. అండ్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనియండి, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను. చేస్తున్నానండి కొంచెం ఆవాలు అండ్ పప్పులు, శనగపప్పు, మినపప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే క్రంచీగా ఉంటుంది. అండ్ జీలకర్ర. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇప్పుడు నేను 2.5 గ్లాసులు వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్లో ఏంటంటే మనం ఉప్పు వేసేసుకుందాం ఫస్టే. ఇది రాక్ సాల్ట్ వేసేస్తున్నాను. ఉప్పు అనేది ఉప్మాలో అస్సలు ఎక్కువ వేస్తే అస్సలు బాగోదు. ఉప్మా ఏంటంటే మనకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఉప్పు ఎక్కువ వేస్తామా అంటే ఉప్మా ఇంకా పాడైపోయినట్టే. ఇలా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించిందండి. ఐ హోప్ మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఉప్మా అయితే పక్కన రెడీ అవుతుంది. ఈ లోపు నేను కొంచెం మాట్లాడదాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్ ఈరోజు మాకు గురువారం కదా, గురువారం సంత ఉంటుంది అనమాట. ఇక్కడ
కూరగాయలు అన్నీ తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనకి ఈ వారం అంతా హ్యాపీగా వండుకోవచ్చు. ఎలాంటి అంటే మళ్ళీ వెళ్ళాలి తెచ్చుకోవాలనే ఇబ్బంది ఏం లేకుండా. అండ్ కూరగాయలు తెచ్చేసుకొని మనం ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ కూరగాయలు తెచ్చాక లంచ్ ప్రిపేర్ చేస్తానా లేదు అని అంటే కూరగాయలు అదే తేక ముందు లంచ్ ప్రిపేర్ చేస్తాను అనేది తెలియదు. అండ్ ఇది వచ్చేసి జారిపోతుంది నా హెయిర్ క్లిప్. అండ్ వీడియోస్ అనేవి ఎలా అనిపిస్తున్నాయి అండ్ వీడియోస్ అనేవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే నా బెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను వీడియోస్లో. అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. వీడియోస్ చేయడానికి ట్రై చేయడానికి కాదు చెప్తున్నాను, వస్తాయని చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మన ఛానల్ అనేది ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కనుక నా పేరు కల్పన. అండ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి అందులో కంటెంట్ ఉంది నచ్చింది అంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేనైతే ప్రోడక్ట్ రివ్యూస్ చేస్తుంటాను అండ్ వ్లాగ్స్ చేస్తుంటాను. నెక్స్ట్ మేకప్ వీడియోస్ చేస్తుంటాను. నెక్స్ట్ ఏంటి అని అంటే మన హెల్దీ డైట్ టిప్స్, హెల్దీ డైట్ అంటే టిప్స్ అనేవి చెప్తుంటాను అనమాట. హెల్దీ డైట్ రెసిపీస్ కూడా చేస్తుంటాను. అండ్ మెయిన్గా ఏంటి అని అంటే మన అమ్మాయిలకి యూజ్ అయ్యేవే నేను మన ఛానల్లో ప్రిఫర్ చేస్తాను అనమాట. అండ్ ఇంకా ఏంటి అని అంటే మెయిన్గా అమ్మాయిలకి యూజ్ అయ్యే టిప్స్ మాత్రం చాలా బాగా ఇస్తాను. అండ్ ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటానండి. నాకు అది తెలుసు ఇది తెలుసు, నేనేం డాక్టర్ని కాను, నాకు అది తెలుసు ఇది తెలుసు అని నేను చెప్పను. నెక్స్ట్ ఏంటంటే నేనైతే డాక్టర్ని కాను, నాకు అన్ని తెలియడానికి అదనమాట. నేను పర్సనల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో అది కూడా చెప్తాను. అండ్ ఇంకా ఏంటంటే ఒక క్రీమ్ అనేది ట్రై చేశానండి ఇంతకు ముందు బ్లాగ్ లో మీరు చూసినట్టయితే. ఒక 2 months బ్యాక్. సారీ జై అక్కడ చాలా డిస్టర్బ్ చేస్తున్నాను, ఆడుకుంటున్నాడు యాక్చువల్లీ. కొంచెం ఇగ్నోర్ చేసేసండి. చిన్న సైలెంట్. ఓకే ఓకే ఇంతకు ముందు ఒక క్రీమ్ అనేది నేను యూజ్ చేశాను. అదేంటంటే కమ ఆయుర్వేదాది నైట్ క్రీమ్ అనమాట. స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైటనింగ్ నైట్ క్రీమ్. దానికోసం ప్రోడక్ట్ రివ్యూ అనేది ఉంది. ఫర్దర్గా ఆ ప్రోడక్ట్ రివ్యూ అయితే చేస్తాను. అండ్ అది ఎలా అనిపించింది ఏంటంటే 2 months బ్యాక్ అనమాట నేను ఒక బ్లాగ్లో ఇంక్లూడ్ చేశాను. బట్ అదేంటంటే నేను వీడియోలో చెప్తాను. అంటే ఎలా ఉంది ఏంటి అనేది పూర్తి రివ్యూ అనేది ఇస్తాను. ప్రోడక్ట్ రివ్యూ అనేది ఒకసారి చూడండి. ఒక 2 daysలో వస్తుంది ఆ ప్రోడక్ట్ రివ్యూ కూడా. అండ్ ఇంకా ఏంటి అంటే వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, వ్లాగ్స్ చేయాలా వద్దా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే బోర్ కొడుతూ ఉంటే అంటే ఈ వ్లాగ్స్ అనేవి బోర్ కొడుతూ ఉంటే కనుక నేను వ్లాగ్స్ చేయకుండా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ అలాంటివి అనమాట. ఇంకా మా బ్యూటీకి సంబంధించిన అవి చేస్తానమాట. బ్లాగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా లేకపోతే చెప్తున్నాను. అండ్ ఇంకా ఏంటి ఇంకొకటి చాలా మంది కామెంట్స్ సెక్షన్లో అడిగారు ఇల్లు ఎలా సర్దుకున్నారు ఏంటి అనేది. ఇల్లు ఎలా సర్దుకున్నారు, ఎలా హోమ్ టూర్ చేయాలి కదా, హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇంకొంతమంది మనకు ఫ్రెండ్స్ అనేది వచ్చాక నేను ఖచ్చితంగా హోమ్ టూర్ అనేది చేస్తానండి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఉప్మా అయితే రెడీ అవుతుంది. అండ్ ఉప్మాలో నేను ఇంకా రవ్వ వేయాలి. ఇదిగోండి బాగా బాయిల్ అయిపోయి వాటర్ అనేది. ఇప్పుడు ఈ రవ్వ అనేది కొంచెం కొంచెంగా వేసేస్తుంది.
మీరు ఉప్మా రవ్వ వేసిన వెంటనే మూత పెట్టేయండి. ఎందుకనంటే అది పైన ఎగురుతుంది అనమాట, పట్ పట్మని ఎగురుతుంటుంది. బట్ ఒకసారి నాకు అలాగేని చేతి మీదకి ఎగిరింది, చాలా పెయిన్ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ముందే మూత పెట్టేస్తాను అనమాట. అండ్ మూత పెట్టేసి ఒక 1 minute ఉంచాక మళ్ళీ తీసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెడతాను. అది అమ్మా వస్తున్నా. ఏంటండి ఇది వచ్చేసి సంత అండి. సంతకు వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ మనకి చాలా చాలా చీప్గా ఉంటాయి కాయగూరలన్నీ కూడా. అండ్ అంటే ఇంకా అన్ని కూరగాయలు దొరుకుతాయి అన్నమాట. ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఇంకా కార్న్, శనక్కాయలు అన్నీ దొరుకుతాయి. అండ్ మనకి కూరగాయలు కూడా చాలా ఆర్గానికల్గా, అంటే ఇక్కడ పల్లెటూరు కాబట్టి మంచిగా పండిస్తారు అనమాట. అంటే ఎలాంటి ఎరువులు మందులు వేయకుండా పండిస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అంటే మనకి తెలిసిపోతుంది కదా కూరగాయలు అంటే టేస్ట్ పరంగా బాగుంటే ఇంకా దానిలో ఆర్గానికల్లీ పండించినవి అనమాట. ఇంకా ఫ్రూట్స్ దొరుకుతాయి, పువ్వులు దొరుకుతాయి, నెక్స్ట్ ఫిష్ దొరుకుతుంది. ఫిష్ అంటే ఎండి చేపలు, నార్మల్ అంటే డ్రై ఫిష్, నార్మల్ ఫిష్ కూడా దొరుకుతుంది. ఇవన్నీ పట్టుకొని నేను వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంకా కూరగాయలన్నీ కడిగేసుకున్నాను. లైక్ చెప్పాను కదా ఎక్కువ, ఇంకా పాలకూర అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. కానీ చాలా చీప్ కూడా, అంటే ఫ్రూట్స్ చాలా చీప్గా ఇచ్చాడు. ఆ 2 ఇది చూసారు కదా మీరు, పపాయ చూసారు కదా, అవి 2 40 రూపీస్కి ఇచ్చారనమాట. చాలా చీప్గా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే క్యాప్సికమ్ తెచ్చుకున్నాను, ఇంకా రా బనానాస్ అన్నీ ఇంకా తెచ్చేసుకున్నాను అనమాట. అన్నీ క్లీన్ చేసేసుకొని 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని మంచిగా అలా ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. అలా అయితే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతాయి కదా, లేదంటే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి తోటకూర కట్ చేసేసుకున్నాను అనమాట. ఇదేంటంటే కొత్తిమీర అండి. కొత్తిమీర నేను మిక్సీలో ఎందుకు వేసానంటే ఎక్కువగా తెచ్చేసుకున్నాను కదా, దాన్ని మిక్సీ పెట్టేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఇంచుమించు మనకి ఈ కొత్తిమీర 20 రూపీస్ది. 20 రూపీస్కి నాకు పెద్ద కట్టలు 3 ఇచ్చారనమాట. హలో, ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 5 o'clock అవుతుందండి. నేనైతే మార్నింగ్ మీతో మాట్లాడిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి మార్కెట్కి వెళ్ళాను అనమాట. చెప్పాను కదా ఈరోజు సంత అవుతుంది, వెళ్ళాలి అని చెప్పేసి సంతకి వెళ్ళి కూరగాయలన్నీ తెచ్చేసుకొని అండ్ నీట్గా వాష్ చేసేసుకొని అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాను. ఈ వారం అంతా కూడా నాకు కూరగాయలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. అండ్ మిగతా ఏంటంటే ఈ కొత్తిమీర చాలా ఎక్కువ తెచ్చాను అనమాట ఈసారి. అంటే ఎందుకు అంత తెచ్చానో అని ఇంటికి వచ్చాక ఆలోచించా. తినుకో అంటే ఇది 20 రూపీస్ది. 20 రూపీస్కి నాకు పెద్ద కట్టలు 3 ఇచ్చారనమాట. కానీ ఇది ఎలా స్టోర్ చేసినా కూడా, అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినా లేదంటే పేపర్లో పెట్టి స్టోర్ చేసినా, పేపర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసినా అస్సలు కొత్తిమీర ఉండట్లేదు. అంటే అదొకలాగా అంటే గ్రీన్గా అయిపోయి అంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని ఇంకొక రకంగా ట్రై చేద్దాం అని చెప్పి ఈరోజు ట్రై చేస్తున్నాను అనమాట. ఏం చేస్తున్నానంటే కొత్తిమీరని మిక్సీలో వేసేసాను. మిక్సీ వేసేసి పేస్ట్ పట్టేస్తాను అనమాట. అంటే ఒక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా రెడీ చేసుకుంటాం అదే విధంగా రెడీ చేసేసుకొని మంచిగా గ్లాస్ కంటైనర్లో వేసుకొని ఇంకా స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మేబీ ఎలా ఉంటుందో ఏంటో మరి తెలియదు, బట్ ఇప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే పుదీనా అయితే ఉంటుంది, నార్మల్గా పెట్టేసినా సరే ఉంటుంది. బట్ ఈ పుదీనా కూడా అంటే చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏంటంటే క్యారెట్ బీట్రూట్ ఎక్కువ తెచ్చుకున్నాను అనమాట. కొంచెం క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది ప్రిపేర్ తాగుదాము, డైలీ తాగుతాం అనుకుంటున్నాను. ఫ్రూట్స్ అయితే డైలీ తింటాను, కానీ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అనేది ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. బట్ నాకైతే కుదరడం లేదు అండ్ ఎప్పుడు అలవాటు లేదు కదా, ఎందుకో కుదరడం లేదు అని చెప్పేసి ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి క్యారెట్ బీట్రూట్ జ్యూస్. అండ్ అందులో కొంచెం చిన్న అల్లం ముక్క
అండ్ పుదీనా, మనం పుదీనా కూడా పేస్ట్ చేసేసాం అనుకోండి, కొంచెం పుదీనా పేస్ట్ కూడా వేసేసి మంచి డ్రింక్ అనేది రెడీ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను అనమాట. ఒక్కసారి తాగాక ఎలా ఉంది ఏంటి మనకి రిజల్ట్స్ అనేవి 1 month యూజ్ చేస్తే మనకి రిజల్ట్స్ అనేవి తెలుస్తాయి, స్కిన్ మంచి గ్లో అవుతుందని విన్నాను అనమాట. అండ్ వినడమే కాదు, నాకు ఎప్పటి నుంచో తెలుసు యాక్చువల్లీ తాగాలి 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 అనుకుంటున్నాను, బట్ కుదరడం లేదు. అండ్ ఈరోజు అయితే మార్నింగ్ వెళ్ళా, అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి సంతకి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేశాను. వంట చేసి ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ 2 సార్లు కడిగేటప్పటికి నాకైతే చాలా నీరసం వస్తుంది అనమాట. అంటే నీరసం అని అంటే పడుకోలేదు, మధ్యాహ్నం ఇంకా పడుకోలేదు, రెస్ట్ కూడా తీసుకోలేదు. ఈ టైం వరకు అంటే 5 o'clock అవుతుంది, ఈ టైం వరకు అయింది. ఇంకా ఇవి కొత్తిమీర అవి కొంచెం వేసేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసేసి అప్పుడు ఇంకా అంటే వంట కూడా చేసేస్తాను అనమాట. వచ్చాక మళ్ళీ పప్పు వండా, కొంచెం ఏంటది మెంతికూర కాదు చుక్కకూర పప్పు వండాను అనమాట ఈరోజు. అంతే, కర్రీ అయితే ఏం చేయలేదు ఎందుకంటే లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఈసారి ఆకుకూరలు అనేవి ఎక్కువ తెచ్చానండి. తోటకూర, పాలకూర, నెక్స్ట్ చుక్కకూర, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఇలాంటి ఆకుకూరలన్నీ కూడా తెచ్చాను. ఇంకా అదేదో కూర ఉంది, బట్ అది నేను ఎప్పుడు తిన్నాను, బట్ మా ఆయనకి నచ్చుతుందో లేదని చెప్పి తేలేదు. నేనే తినాలి, మ్యాక్సిమం ఆకుకూరలన్నీ కూడా నేనే తినాలన్నమాట. ఆయన ఏదో కొంచెం తింటారు. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఇంకా సాయంత్రం 4 o'clock జైని పడుకోబెట్టి, అన్నం తినిపించి పడుకోబెట్టి, సాయంత్రం 4 o'clockకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకుంటాం కదా. కట్ చేసుకున్న తర్వాత వేస్ట్గా కొన్ని మిగిలిపోతాయి కదా, అంటే తోటకూర కట్ చేసిన కాడలు, నెక్స్ట్ బీరకాయలు, కిందసారి బీరకాయలు తెచ్చిన అవి ఎండిపోయాయి అనమాట, కొంచెం ముదిరిపోయాయి. అవన్నీ కూడా నేను పడేనండి, అలా నాకు పడే బుద్ధి ఇది ఎందుకో. ఇక్కడికి వచ్చేది నుంచి ఆవు పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. కొంచెం అవన్నీ స్టోర్ చేసుకొని, అంటే అవన్నీ కలెక్ట్ చేసి ఈ రోజు ఉంచేసుకుంటాను, రేపు ఆవు పెడతాను అనమాట. కానీ ఈరోజు ఏం చేశానంటే అన్ని కూరగాయలు కట్ చేసేసాను కదా, కట్ చేసేసి ఇన్ని అయ్యాయి అనమాట, చాలా ఎక్కువైంది, 1/2 bucket అయింది. ఆవుకి తీసుకెళ్ళి పెట్టేశాను, హ్యాపీగా తాగేసింది ఆవు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట, మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాంటి ఏమైనా మంచి పనులు చేస్తే మనకి కొంచెం బాగుంటుంది కదా, అంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటారు కదా, అది. అండ్ ఇంకా ఏంటి అని అంటే చూసారా, వెనకాల నా కిచెన్ అయితే కొంచెం మెస్సీగానే ఉంది. ఈరోజు చాలా 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 మెస్సీ అయిపోయింది అంతా. అంటే వెజిటేబుల్స్ తెచ్చిన రోజు ఏంటోనండి, అన్నీ కడగాలి, మళ్ళీ ఎండబెట్టాలి, మళ్ళీ అదే వాష్ చేసుకోవాలి, మళ్ళీ ఎండబెట్టాలి, ఎండబెట్టిన తర్వాత మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. కొన్ని ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు తరిగి మరి పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్రిడ్జ్ మనకి సరిపోదు కదా. అందుకని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడుతూ ఉంటాను. ఫస్ట్ అయితే కొత్తిమీర మిక్సీలో వేసేద్దాం. మిక్సీ ఇప్పటి వరకు వేయకుండా ఎందుకున్నానంటే జే పడుకున్నాడు కదా, మళ్ళీ లెగిసిపోతానని చెప్పి వేయలేదనమాట. కానీ ఇప్పుడు టైం అయితే అయిపోతుంది, ఇంకా దేవుడికి దండం పెట్టుకోవాలి, చాలా పని ఉంది, అందుకని చెప్పేసి ముందు మిక్సీ వేసేస్తాను 2 కూడా. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకా వేయాలి, అది మీరు చూసేసేయండి. ఇంకా ఇక్కడైతే పుదీనా కొత్తిమీర, అంటే పుదీనా వేరేగా కొత్తిమీర వేరేగా మిక్సీ పట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను అనమాట. కొంచెం గ్లాస్ బాటిల్లో వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా పక్కన షింక్లో అయితే చాలా గిన్నెలు ఉన్నాయి కదా, అవి కడగాలి. ఇంకా నెక్స్ట్ దేవుడికి పూజ చేసుకోవాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట. అండ్ చూసారా, ఇది గోరింటాకు లాగా తయారైంది. అండ్ ఈవినింగ్ అయిపోయింది కదా, వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు ఉంటాను. అండ్ నా వ్లాగ్స్ అనేవి అండ్ వీడియోస్ అనేవి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.